చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యపై జనసేన నాయకుడు డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న విలేకరిని రౌడీ షీటర్ తమీం దారుణంగా హత్య చేయడం అత్యంత బాధాకరమని చెప్పారు. పలమనేరు నియోజకవర్గం వీకోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి గారిని తమీం అనే రౌడీ షీటర్ దారుణంగా వాకింగ్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా వేటకొడులతో నరికి చంపడం ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ సొసైటీకి మూల కారణము పునాది విలేకరులు. నిరంతరం రాత్రింబవులు వాళ్ళ కుటుంబం కోసం కూడా కాకుండా ప్రజల కోసం పోరాడే విలేకరులకు ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. ఖచ్చితంగా నేను రాష్ట్ర కాపు నాయకుడిగా, జనసేన పార్టీ నాయకుడిగా, పవన్ కళ్యాణ్ గారి ఫాలోయర్గా దీన్ని ఖండిస్తూ ఉండా. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అన్ని రకాల అన్నదండలుగా సహాయ సహకారాలు అందుతాయనేది కూడా నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ వినియోగించుకుంటున్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి భార్యతో మన పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అమరన్న గారు, అదేవిధంగా మన రాష్ట్ర హోంమంత్రి అనితమ్మ గారు కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నేను పోలీస్ యంత్రాంగానికి, మీ అందరికీ పోలీస్ యంత్రాంగంగా నేను వేడుకునేది ఒకటే కారణం, ఇటువంటి రౌడీ షీట్లు తమీం అనే రౌడీ షీట్లని మీరు కేసు పెట్టి మర్డర్ కేసు పెట్టి లోపలేస్తే మళ్ళీ వాడు బెయిల్ తీసుకొని వస్తాడు, మళ్ళీ కాళ్ళు ఎగరేసి ఇంత రెండింతలు మూడింతలు ఇంకా విరవీస్తాడు. కావున పోలీస్ యంత్రాంగానికి నేను ఒక జనసేన పార్టీ నాయకుడిగా మీకు వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తున్నది ఏమంటే, తమీంని అతని అనుచరుని పబ్లిక్గా ఎన్కౌంటర్ చేయవలసిందిగా నేను వేడుకుంటున్నా మీ అందరినీ. ఎందుకురా అంటే ఇటువంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే ఇంకా రౌడీ షీటర్ ఉండే వాళ్ళకు కూడా భయం వస్తుంది. ఇట్లా కఠినమైన చర్య తీసుకునే వల్ల ఇట్లా అఘాయిత్యాలు జరగకుండా ఉంటాయనేసి కూడా నేను మీకు అందరికీ వినియోగించుకుంటున్నా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి జనసేన పార్టీ నాయకుడిగా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, నేను జగన్ అని పిలిచే వ్యక్తి, నాకు సొంత తమ్ముడు మారు ఉన్న వ్యక్తి. నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నా తమ్ముడు జగన్ కుటుంబానికి, జగన్కు ఒక అన్నగా, నా వల్ల సాయశక్తులా ఆ కుటుంబానికి నేను అన్నదండలుగా ఉంటా అనేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తూ మరొక్కసారి నిర్వహించుకుంటున్నా. కూటమి ప్రభుత్వం తరపున అతి తొందరలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సహాయ సహకారాలు అయితేనే, అన్నదండలు అయితేనే ఉంటాయి. అదేవిధంగా అమరన్న కూడా తొందరగా అక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉన్నారు. ఆయన రాగానే ఆయన కూడా వీకోట పోయి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఖచ్చితంగా మళ్ళీ వినియోగించుకుంటున్నా, ఈ తమీం అనే రౌడీ షీటర్ని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయవలసిందిగా నేను పోలీస్ యంత్రాంగానికి వేడుకుంటూ అర్థిస్తూ జగన్ వల్ల భార్య పిల్లలకి ధైర్యము బలము చేకూర్చాలని కూడా భగవంతుని వేడుకుంటూ, అమ్మవారిని వేడుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజేంద్ర సార్.